జనగాం జిల్లా పార్టీ అధ్యక్షులు జంగా రాఘవరెడ్డి గారి నేతృత్వంలో యువమిత్రుల ఆశు వాళ్ళ మిత్రులు దాదాపుగా 300 మంది ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరి శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రంలో సోనియమ్మ రాజ్యం తీసుకురావడానికి సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారి నేతృత్వం మీద నాయకత్వం మీద సంపూర్ణమైన విశ్వాసంతో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఆశు గతంలో తన మిత్ర బృందంతో ఎర్రబల్లి దయాకర్ రావు గారి గెలుపులో అత్యంత క్రియాశీలక పాత్ర పోషించడం వల్లనే ఈరోజు ఎర్రబల్లి దయాకర్ రావు గారు శాసనసభ్యుడిగా మంత్రిగా అన్ని హోదాలు అనుభవిస్తున్నాడు. తనైతే ఎమ్మెల్యే మంత్రిగా నెగ్గి ఆ ప్రాంత అభివృద్ధిలో ఏమాత్రం క్రియాశీలక పాత్ర పోషించక కేవలం కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ కుటుంబం వాళ్ళ చేతిలో బానిసగా పనివాడిగా ఈరోజు మారి ఆ ప్రాంత అభివృద్ధిలో ఏమాత్రం పాత్ర పోషించకపోవడం వల్ల ముఖ్యంగా నిరుద్యోగ యువత సమస్యలు పరిష్కరించకపోవడం వల్ల 1,91,000 ప్రభుత్వ ఉద్యోగాలలో ఖాళీలు ఉన్న ఆ ఉద్యోగాల నియామకంలో ఏ మాత్రం కూడా ముఖ్యమంత్రి గారి మీద ఒత్తిడి తేకపోవడం వల్ల ఇక కేసీఆర్ ఎర్రబల్లి దయాకర్ రావు గారి నాయకత్వం తెలంగాణ రాష్ట్రానికి పనికిరాదు. కేసీఆర్ గారు ఎర్రబల్లి దయాకర్ రావు గారు వాళ్ళ కుటుంబ సభ్యుల యొక్క అభివృద్ధి కుటుంబ సభ్యుల యొక్క పదవుల కోసమే పనిచేస్తారు, తెలంగాణ యువకుల కోసం ఇక పని చెయ్యరు అని చెప్పి వారి నాయకత్వం పట్ల విసిగి వేసారి ఈరోజు జంగా రాఘవరెడ్డి గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీలో చేరింది. మిత్రులారా, మీరు ఆలోచన చేయండి. ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న సమస్యలకు టీఆర్ఎస్ బీజేపీ ఇద్దరు తోడు దొంగలై గూడు పుటాని చేసి తెలంగాణ సమాజాన్ని చంపే ప్రయత్నం చేస్తున్నారు. మొన్న మీకు తెలుసు 3 నెలలు కళ్ళాల్లో రైతులు కాపలా కాయలేక కుప్పల మీదనే ప్రాణాలు విడిస్తే వరి కొనుగోలు చేయకపోను రైతుల సమస్యలో మునిగి తేలుతుంటే సమస్యను పరిష్కరించడానికి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ప్రయత్నం చేయక ఇద్దరు చిల్లర పంచాయతీలు పెట్టుకొని ప్రజల సమస్యను పక్కదోవన పట్టించరు. ఇవాళ వరి సమస్యలు ఉన్నన్ని రోజులు టీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు నువ్వు దొంగ అని ఒకరినొకరు వాళ్ళ రాజకీయ ప్రయోజనం కోసము ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకొని రైతుల సమస్యలను వరి కొనుగోలు సమస్యలు పక్కదారి పట్టించారు. ఇవాళ కల్లాలలో చనిపోయిన రైతులను కనీసం పలకరించడానికి పరామర్శించడానికి కానీ ముఖ్యమంత్రి గారు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా కుటుంబాలను ఆదుకునే ప్రయత్నం కానీ లేదా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పార్లమెంట్ సభ్యులు బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ గారు ప్రధానమంత్రి రిలీఫ్ ఫండ్ నుంచి కూడా ఏ ఒక్క రైతును ఆదుకోవడానికి ఆ కుటుంబాలకు ఆర్థిక సహాయాన్ని అందించే ప్రయత్నం చేయలే. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కలిస్తేనే ఎఫ్సిఐ ద్వారా ఐకేపీ కొనుగోలు కేంద్రాల ద్వారా ఓట్లు కొనాల్సి ఉండే, కానీ ఆ ఓట్లను కొనకపోను రాజకీయ క్రీడలో రైతులను బలిచ్చారు. ఆ సమస్య పోయిన తర్వాత మన మొత్తం తెలంగాణ ఉద్యమం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనేది స్థానికత మీద ఆధారపడ్డ 371D ఆర్టికల్ అదేవిధంగా రాష్ట్రపతి ఉత్తర్వుల నేపథ్యంలోనే తెలంగాణ ఉద్యమం జరిగింది, తెలంగాణ రాష్ట్ర సాధన జరిగింది. రాష్ట్రపతి ఉత్తర్వులలో ఉన్న ప్రథమ అంశం
ఆ ప్రాంత నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని చెప్పి రాష్ట్రపతి ఉత్తర్వులు ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఆ రాష్ట్రపతి ఉత్తర్వుల నేపథ్యంలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను 6 జోన్ల కింద విభజించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో 5-6వ జోన్లు తెలంగాణకు వచ్చినాయి. మరి 5-6 జోన్ల తెలంగాణకు వచ్చిన దాన్ని పునర్విభజన జోన్ల వారీగా కేసీఆర్ చేస్తూ వివిధ జోన్ల కింద తిరిగి 7 జోన్ల కింద ఈ 2 జోన్లను కేసీఆర్ గారు పూర్తిగా మంత్రివర్గ ఆమోదంతో ప్రతిపాదనలు పంపించింది. ఈ ప్రతిపాదనల మేరకే కేంద్ర కేబినెట్ రాష్ట్రపతి ఉత్తర్వుల కోసం ఆమోదం చేసి రాష్ట్రపతి గారికి కొత్త జోన్ల విధానంలో 126వ జీవో ఇచ్చి రాష్ట్రపతి ఉత్తర్వుల స్ఫూర్తితోనే స్థానికత ఆధారంగానే విద్యా ఉద్యోగ అవకాశాలు ఉద్యోగుల బదిలీలు చేయమని అందులో ఉంటే ఆ స్థానికత ఆదేశాల మేరకు స్థానికత ఆధారంగా ఉద్యోగుల బదిలీలు చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం 317 జీవోనిచ్చి ఈ రాష్ట్రంలో ఉన్న ఉపాధ్యాయులకు అన్యాయం చేసిండ్రు. ఇవాళ 317వ జీవో తప్పుడు జీవో అని బీజేపీ బండి గుండు అంటున్నారు కదా. ఈ 317 జీవో రావడానికి ఇచ్చిన రాష్ట్రపతి ఉత్తర్వులు నరేంద్ర మోడీ గారి ప్రతిపాదనతోనే వచ్చినాయి. ఇవాళ 317 2 తర్వాత మేము అధికారం వస్తాం, అధికారం వచ్చిన తర్వాత ఈ జీవోని తీసి చెత్తపుట్టలు వేస్తామని. అంటే అప్పటి వరకు ప్రభుత్వ ఉద్యోగులు క్రీడలు కాంగ్రెస్ పార్టీ నుంచి దృష్టి మరల్చడానికి ప్రజల దృష్టిలో టిఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఒకరు కొట్టినట్టు నేను కొట్టినట్టు చేస్తా, నువ్వు ఏడ్చినట్టు చేయి అని చెప్పి నాటకాలు ఆడుతున్నారు. నేను ఇవాళ బీజేపీ వాళ్ళని అడుగుతున్నా, కేసీఆర్ ఇచ్చిన 317 జీవో ఉద్యోగ ఉపాధ్యాయులకు నష్టం జరుగుతుంది. ఈ జీవో మీద స్టే ఇయ్యడానికి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రపతికి సంపూర్ణ అధికారాలు ఉన్నాయి. నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉంటే ఉద్యోగుల కష్టాలు మీకు అర్థమైతే తక్షణమే కిషన్ రెడ్డి గారి కేంద్ర మంత్రి నేతృత్వంలో బీజేపీ ఎంపీలు పోయి రాష్ట్రపతికి ఫిర్యాదు చేసి ఆ జీవోను నిలుపుదల చేయించండి. అంతేగాని ఆ పని చేయకుండా రాజకీయ ప్రయోజనానికి ఇవాళ జీవో అట్లే రావణ కష్టంలో రగలాలి, మీరు కేసీఆర్ ను తిట్టాలి, బీజేపీ డబ్బులో ఓట్లు పడాలి అని చెప్పి ఇవాళ కుట్రలు చేస్తున్నారు. ఇక్కడున్న యువకులందరూ మీరు అర్థం చేసుకోండి, ఆలోచన చేయండి, గ్రామాలకు వెళ్ళండి, విద్యార్థి ఉద్యోగ ఉపాధ్యాయులకు చెప్పండి 317 జీవో మోడీ ప్రభుత్వం ఇచ్చిన రాష్ట్రపతి ఉత్తర్వులకు లోబడే కేసీఆర్ ఇచ్చిండు. ఇవాళ ఈ జీవోను స్టే చేసే అధికారం బీజేపీకి ఉన్నది. వాళ్ళకి ఈ సమస్య పరిష్కరించే ఉద్దేశం లేదు, రాజకీయ ప్రయోజనమే వాళ్ళకు ముఖ్యం. కాబట్టి బీజేపీ టీఆర్ఎస్ వాళ్ళు గూడుపుటాని చేస్తున్నారు. ఇది ప్రజలకు వివరించండి. ఇవాళ ఓట్ల విషయంలో 317 జీవోగా ఉపాధ్యాయులను కాపాడాల్సిన 317 జీవోను రద్దు చేయాల్సిన సందర్భంలో టీఆర్ఎస్ బీజేపీ రాజకీయ ప్రయోజనం కోసమే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఆ జీవో నిలుపుదల చేస్తలేదు. అంటే ఈ రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి దుర్మార్గమైన చర్య వెనుకాల మోడీ కేసీఆర్ ఉన్నారు. ఈ దుర్మార్గమైన పాలనకు బీజేపీ టీఆర్ఎస్ కారణం. కాబట్టి రైతుల సమస్యలు పరిష్కారం జనగాం నియోజకవర్గం మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసే వరకు
పాలకుర్తి నియోజకవర్గం మీద కాంగ్రెస్ పార్టీని గెలిపించే వరకు మీరు నిద్రపోకుండా మీరు పని చేయండి. మీకు అండగా నేను నిలబడతా. యువమిత్రులందరినీ కూడా సాదరంగా కాంగ్రెస్ కుటుంబంలోకి ఆహ్వానిస్తూ మీకు సముచితమైన స్థానం ఉంటది, సముచితమైన గౌరవం ఉంటది. పార్టీలో బాధ్యతలు ఇవ్వడం జరుగుతుంది. పార్టీలో వచ్చిన వాళ్ళను కాంగ్రెస్ కుటుంబంలోకి సాదరంగా ఆహ్వానిస్తూ మీ భవిష్యత్తుకు మీ కష్టానికి గుర్తింపు ఉంటది. పిసిసి అధ్యక్షుడిగా మీకందరికీ ఒక హామీ ఇస్తున్నా, మిమ్మల్ని గుర్తించే బాధ్యత పార్టీ తీసుకుంటుంది. పార్టీ తరఫున పనిచేసి క్షేత్ర స్థాయిలో టిఆర్ఎస్ బీజేపీ వీళ్ళిద్దరు ప్రజల ప్రాణాలకు ప్రమాదకరంగా తయారైనరు. వాళ్లను తిప్పికొట్టే విధంగా కేంద్రంలో మోడీని, రాష్ట్రంలో కేడీని గద్దె దించే వరకు మనం కొట్లాడదాం. ఎన్నికలు ఎప్పుడొచ్చినా సోనియమ్మ రాజ్యం తెచ్చుకుందాం. కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుందాం. కాంగ్రెస్ పార్టీ గెలిస్తేనే తెలంగాణ ప్రజల యొక్క ఆలోచన ఆశయాలు అమలు జరుగుతాయి. వాటి కోసం మనమందరం కలిసికట్టుగా కొట్లాడదామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.